నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. ఆ అనుభవంతో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు ఏ కోర్సులు చదివితే వాళ్ళు జీవితంలో రాణిస్తారో, ఎంబీబీఎస్, బీడీఎస్ఏ కాకుండా నీట్తో సంబంధం లేకుండా నీట్ పరీక్ష పాస్ కాని వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జీవితంలో రాణించటానికి ఎటువంటి కోర్సులు చదవాలి అనే అనేకమైన అంశాలను తల్లిదండ్రులకు, విద్యార్థులకు కూడా సలహా సంప్రదింపులు గత 3 దశాబ్దాలుగా ఇస్తూ వస్తున్నాను. ఈ విద్యా సంవత్సరంలో కూడా నీట్ పాస్ అయిన విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులైన ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, న్యాచురోపతి కోర్సులలో ఎలా ప్రవేశాలు తీసుకోవాలి, వాటి వల్ల ఎటువంటి భవిష్యత్తు ఉంటుందనే అంశాలను తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాను. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 1 గంట నుంచి 2 గంటల పాటు జూమ్ మీటింగ్లో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ, వాళ్ళకి సలహాలు, సంప్రదింపులు, సూచనలు ఇస్తూ, ఏ కాలేజీని ఏ ప్రాధాన్యతలో పెట్టుకోవాలి అనే అంశాలను వాళ్ళకి సలహా ఇస్తూ, మీరు కూడా ఎవరైతే విద్యార్థులు ఈ సలహాలు పొందవలుచుకున్నారో మీరు వాట్సాప్లో జూమ్ మీటింగ్ లింక్ పెట్టండి అని అడగండి, నేను పెడతాను. అట్లాగే ఎప్పటికప్పుడు యూనివర్సిటీలు ఇచ్చే నోటిఫికేషన్లు పేపర్లలో రావు. దాన్ని సేకరించి ఒక వాట్సాప్ గ్రూపులో తల్లిదండ్రులకు, విద్యార్థులకు తెలియపరుస్తున్నాం. ఆ వాట్సాప్ గ్రూపు లింకు మీరు నాకు వాట్సాప్లో జూమ్ మీటింగ్ లింక్ పెట్టండి, వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టండి అంటే మీకు పంపిస్తాను. వాట్సాప్ గ్రూపులో రోజువారీగా దేశంలో ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ఎటువంటి విద్యా అవకాశాలు ఉన్న అంశాలను తెలియపరుస్తూ జూమ్ మీటింగ్లో ప్రత్యక్షంగా మీతో నేను మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చినాయి, నీట్లో అర్హత సాధించలా, లేదు నీట్లో పాస్ అయ్యారు కానీ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ రాలా, నిరాశ నిస్పృహకు గురి కావద్దు. కొంతమంది అమాయకంగా లాంగ్ టర్మ్ కోర్సులో చేరేశారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వచ్చే విద్యా సంవత్సరంలో తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్లో 5 కొత్త మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి కనుక లాంగ్ టర్మ్లో నా యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుందాం, సీట్లు పెరుగుతాయనే ఆశలో కొంతమంది విద్యార్థులు లాంగ్ టర్మ్ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఆంధ్ర, తెలంగాణలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. మన జనాభాకి నిష్పత్తి ప్రకారం మనకు కావలసినన్ని మెడికల్ కాలేజీలు, సీట్లు ఉండటం వల్ల 2 తెలుగు రాష్ట్రాలకు రాబోయే విద్యా సంవత్సరంలో 2024 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ సీట్లు పెరగవు. సరికొన్ని కారణాల వల్ల నీట్లో పరీక్ష అర్హత సాధించలేదని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆధ్వర్యంలో బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్
ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ని గతంలో పారామెడికల్ కోర్సులు అని పిలిచేవారు. ఇది ఈ విద్యా సంవత్సరం మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్ కోర్సులు ఈ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ప్రారంభిస్తున్నారు. గతంలో సర్టిఫికేట్ కోర్సులు ఉండేవి, డిప్లొమా కోర్సులు ముందైతే 2005 సంవత్సరానికి ముందు 10వ తరగతి పాస్ అయిన వారికి 1 సంవత్సరం సర్టిఫికేట్ కోర్సు, 2 సంవత్సరాల డిప్లొమా కోర్సు పారామెడికల్ కోర్సులు నిర్వహించబడి 10వ తరగతి అవగాహన ఉండటం లేదు, కనీసం ఇంటర్మీడియట్ ఉండాలని పారామెడికల్ కోర్సులన్నిటికీ కూడా ఇంటర్మీడియట్ కనీస అర్హత కింద చేసి 10వ తరగతితో ఏ కోర్సు లేదు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల డిప్లొమా కోర్సులు ఉన్నాయి. చాలా గవర్నమెంట్ సంస్థల్లోనూ ప్రైవేట్ సంస్థల్లో కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో 2 సంవత్సరాల పారామెడికల్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ 13 నూతన గ్రాడ్యుయేట్ కోర్సులు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సుని ప్రారంభించడానికి ఈ విద్యా సంవత్సరంలో రూపకల్పన చేశారు నూతనంగా. ఈ బీఎస్సీ కోర్సులు గత కొన్ని దశాబ్దాలుగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రాయవేలూరులోను, మణిపాల్ యూనివర్సిటీ మణిపాల్లో కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ యొక్క నోటిఫికేషను 26 అక్టోబర్న విడుదల చేసింది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం. 27 అక్టోబర్ ఉదయం నుంచి నవంబర్ 2 సాయంత్రం వరకు కూడా ఆన్లైన్లో ఇంటర్మీడియట్ మెరిట్ ప్రాతిపదికన దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు కాలేజీల ఎంపిక అనేది తదుపరి ఘట్టం. దరఖాస్తు పెట్టుకోవడానికి అగ్రవర్ణాలకు బీసీలకు 2,500 రూపాయల ఫీజు, ఎస్సీ ఎస్టీలకు 2,000 రూపాయల ఫీజు. దరఖాస్తు పెట్టుకున్న తర్వాత మెరిట్ జాబితాను తయారు చేసి కాళోజీ యూనివర్సిటీలో వెబ్సైట్లో పెడతారు. మెరిట్ జాబితా తయారు చేసిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటు కాలేజీల్లో పేర్లు, సీట్ల సంఖ్య, కోర్సులని వెబ్సైట్లో ఆప్షన్లు పెట్టుకోమంటారు. ఈ ఆప్షన్లు తల్లిదండ్రులు విద్యార్థులకు అవగాహన ఉండదు. అందువల్ల మీరు దరఖాస్తు పెట్టుకున్న తర్వాత ఆప్షన్లు పెట్టే సమయంలో నన్ను సంప్రదిస్తే మీరు ఏ ఊర్లో ఏ కాలేజీ మంచిది, ఏ కోర్సు మంచిది, నా అనుభవంతో మీకు సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కనుక మీ అంతరికి మీరు తెలిసి తెలవని పరిజ్ఞానంతో ఆ కాలేజీ ఎంపిక, కోర్సు ఎంపిక చేస్తే మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీతో చర్చించి తల్లిదండ్రులు విద్యార్థులకు అనుకూలమైంది, మీరు ఏ ఊర్లో నివసిస్తున్నారనే అంశాలన్నీ పరిగణలో తీసుకుని మీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక సాంప్రదాయ కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు ఈ 13 కోర్సులతో పాటు ఫిజియోథెరపీ కోర్సును కూడా దరఖాస్తు పెట్టుకోమని కోరుతున్నారు. ఫిజియోథెరపీకి అంత మనకి డిమాండ్ లేదు. ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాల్లో చాలామంది లక్షలాది మంది బీపీటీ కోర్సు చదివి ఫిజియోథెరపీలో నిరుద్యోగులుగా ఉన్నారు. అటువంటి నిరుద్యోగులు ఫిజియోథెరపీ చదివిన వాళ్ళు నేను మీకు ఇచ్చే సలహా అప్పో సొప్పో చేసి బ్యాంకు రుణం తీసుకుని లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే విదేశీ విద్యా పథకం కింద అమెరికాకు వెళ్ళి ఎంపీహెచ్ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోర్స్ చదవండి. మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఫిజియోథెరపీలో బీపీటీ ఎంపీటీ చదివిన 8 ఏళ్ళు చదివిన తర్వాత కూడా భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఇక కొన్ని సాంప్రదాయ కోర్సులు ఉన్నాయి. బయోటెక్నాలజీ, ఫార్మసీ, బీ ఫార్మసీ కానీ ఫార్మా డి కానీ,
అగ్రికల్చరు, వెటర్నరీ, హార్టికల్చరు, ఫిషరీస్ ఇలాంటి వాటికి అంతగా భవిష్యత్తు లేదు. కనుక ఈ కొత్తగా వచ్చిన మొట్టమొదటి సంవత్సరం ఇప్పుడు ప్రారంభమయ్యేది ఈ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపదికన మీరు చేరండి. భవిష్యత్తులో డిప్లొమా, పారామెడికల్ కోర్సులు డిప్లొమా 2 సంవత్సరాలు చదివే వారికి ఉద్యోగాలు రావు. అందువల్ల ఇప్పటివరకు నడిచింది. భవిష్యత్తులో ఉద్యోగ ప్రకటనలు కూడా బీఎస్సీ పాస్ అయిన వారికి మాత్రమే ప్రైవేటు, గవర్నమెంటు, విదేశాలలో ఉద్యోగం ఉంటుంది. కనుక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 2 సంవత్సరాల కోర్సు చదివే కంటే ఇది కొత్తగా ప్రారంభించబోయే ఈ బీఎస్సీ కోర్సు 4 సంవత్సరాలు, 3 సంవత్సరాల కోర్సు అయిన తర్వాత 1 సంవత్సరం పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అంటారు. ఈ 4 సంవత్సరాల కోర్సు చదివితే రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ, కార్పొరేట్ హాస్పిటళ్లలోనూ, కేంద్ర ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ, గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య దేశాలు, అమెరికా లాంటి దేశాలలో అవకాశం ఉంటుంది. డిప్లొమా చదివిన వారికి భవిష్యత్తులో ఏ అవకాశము ఉండదు. అలాగే డిప్లొమా చదివిన వారికి ప్రమోషన్లు కూడా లభించవు. ఎక్కడ చూసినా, ఏ సంస్థ చూసినా బీఎస్సీ అర్హత ఉన్న వాళ్ళనే కోరుకుంటారు. అందువల్ల ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిప్లొమా చదవటము, పారామెడికల్ కోర్సులు వృధా. ఎవరు కూడా చేరొద్దు అని నేను మీకు సలహా ఇస్తున్నాను. ఈ 13 కోర్సుల్లో ఒక 2 కోర్సులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం, గవర్నమెంటు, ప్రైవేట్ ఏ కాలేజీ కూడా అనుమతి ఇవ్వలా. అందువల్ల ఈ విద్యా సంవత్సరంలో 2 కోర్సులు ప్రారంభమయ్యేది అనుమానమే. ఆ 2 కోర్సులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని ఈ సంవత్సరం బహుశా ప్రారంభం కాని కోర్సులు 2. ఒకటి న్యూక్లియర్ మెడిసిన్, ఇది గామా కెమెరాలు, పెట్ స్కాన్లు చేస్తారు. రెండోది రేడియోథెరపీ టెక్నాలజీ, క్యాన్సర్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నది. ఈ 2 కోర్సులు ఇంకా దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం ప్రారంభం కాలా. ఏమైనా ఆఖరి నిమిషంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే ఈ 2 కోర్సులకు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ అనుమతిస్తే మేము అడ్మిషన్లు చేస్తామని యూనివర్సిటీ ప్రకటించింది. ఈ 2 కోర్సుల్లో ఎవరికి సీట్ వచ్చినా వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మన భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా పెద్ద ఎత్తున ఈ 2 కోర్సులకు డిమాండ్ ఉంది. ఇక మిగతా 11 కోర్సులు చూస్తే మూడవది రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఇదేంటంటే ఎక్స్రేలు, అల్ట్రాసౌండు, డాప్లరు, సిటీ స్కాను, ఎంఆర్ఐ, మ్యామోగ్రామ్, ఇన్ని రకాల ఈ రేడియాలజీ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్గా అవకాశం ఉంటుంది. దీనికి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సుకి ల్యాబ్ టెక్నీషియన్ అయినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ల్యాబ్ టెక్నీషియన్లకు. కనుక బీఎస్సీ ఎంఎల్టీ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. రెండవ ప్రాధాన్యత ఈ బీఎస్సీ రేడియాలజీ ఇమేజింగ్కి గవర్నమెంట్లో అవకాశాలు తక్కువ ఉంటాయి. దీనికి కార్పొరేట్ హాస్పిటల్లో, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో, గల్ఫ్ దేశాలలో, విదేశాలలో మెండుగా అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునేవారు బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి వెళ్ళండి. పర్వాలేదు, గవర్నమెంట్ అవసరం లేదు, ప్రైవేట్ అయినా పర్వాలేదు అనుకునేవారు హాట్ కేక్ లాగా ఉంటుంది. రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఉంటుంది. సంఖ్యాపరంగా ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు, గవర్నమెంట్ రంగంలో ఈ 2 కోర్సులకే అధికంగా ఉంటాయి. ఇక నాలుగవది అనస్థీషియా టెక్నాలజీ. ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు పెడతారు.
నడుముకి ఇంజెక్షన్ వేయటం, లేదా పైమత్తు మనకి తెలవకుండా, నొప్పి తెలవకుండా స్పృహ కోల్పోయేలా చేసే పద్ధతిని మత్తు విభాగము అనస్థీషియా టెక్నాలజీ అంటారు. ఎక్కడైతే ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయో ఒక్కొక్క ఆపరేషన్ థియేటర్లో తప్పనిసరిగా ఒకరిద్దరు టెక్నీషియన్లు అవసరం ఉంటుంది. ఇది కూడా చాలా కొరత ఉన్న విభాగం కనుక ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో మెండుగా ఉంటాయి. ఇక 5 ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఇదేంటంటే ఆపరేషన్ చేయటానికి కావలసిన పరికరాలను క్రిమిరహితం చేయటం, శుద్ధి చేయటము, ఆపరేషన్ థియేటర్లో కావలసిన పరికరాలు ఏర్పాటు చేయటం, ఆపరేషన్ థియేటర్లో ఉండే సర్జన్లకు, నర్సులకు సహకరించటము, ఎండోస్కోపీ పరికరాలు. ఈ రోజున ఏది చేసినా ఎండోస్కోపీ పరికరాలు. చిన్న చిన్న ఘాట్లు పెట్టి పెద్ద కోత లేకుండా లాప్రోస్కోప్ అని, ఎండోస్కోపులని చేస్తూ ఉన్నారు. అవన్నిటినీ సిద్ధం చేయడానికి ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ. ఇక 6 కార్డియాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. గుండె విభాగానికి సంబంధించిన సేవలు అందించడానికి, ఐసీయూలో పనిచేయటానికి, ఈసీజీ తీయటము, 2D ఎకోలు చేయటం వాటిలో కూడా ప్రావీణ్యం లభిస్తుంది. 7 రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. అంటే మూత్రపిండాలు పాడైపోయిన వారికి డయాలసిస్ చేసే ప్రక్రియ. ఈ డయాలసిస్ అనేది 24 గంటలు 3 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉంటాయి మిషన్లు. అందువల్ల దీనికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ డయాలసిస్ ఉచితంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత డయాలసిస్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. 8 ఆప్టోమెట్రీ. ఈ ఆప్టోమెట్రీ అంటే వీళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు, కళ్ళజోళ్ళ దుకాణం కూడా పెట్టుకోవచ్చు. బీఎస్సీ ఆప్టోమెట్రీ చేస్తే కంటి వైద్య ఆసుపత్రులలో కంటి వైద్యుడి దగ్గర పనిచేయటం, హాస్పిటల్ పెట్టిన కళ్ళజోళ్ళ షాపులో ఉద్యోగం, లేదు మీరే సొంతంగా కళ్ళజోళ్ళ వ్యాపారం పెట్టుకునే అవకాశం ఉంది. 9 రెస్పిరేటరీ థెరపీ. శ్వాస సంబంధ సమస్యలు ఉన్నప్పుడు, శ్వాస ఆడనప్పుడు వెంటిలేటర్ పెట్టిన రోగులకు సహాయం అందించుకునేది రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. 10 న్యూరో సైన్సెస్ టెక్నాలజీ. మెదడు సంబంధించిన, వెన్నుపాము, నరాలకు సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ న్యూరాలజిస్ట్ పర్యవేక్షణలో ఈ స్పృహ కోల్పోయిన వాళ్ళు మెదడులో రక్తనాళాల్లో గడ్డగట్టుకుని కానీ, రక్తనాళం చిట్లి పక్షవాతము, కాళ్ళు చేతులు పడిపోవటం, ఇలాంటి వారికి సేవలు అందించే విభాగం. 11 క్రిటికల్ కేర్ టెక్నాలజీ. రోడ్డు ప్రమాదం కానీ, లేదు ఒళ్ళు కాలటం కానీ, ఏ అత్యవసర పరిస్థితి అయినా ఐసీయూలో ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేస్తారు. ఇది 24 గంటలు 365 రోజులు పనిచేసే విభాగం. ఆ క్రిటికల్ కేర్లో అట్లాగే వీళ్ళు అంబులెన్సులో వెళ్ళి సీరియస్గా ఉన్న రోగిని కూడా తరలించే ప్రక్రియ చేపడతారు. అట్లాగే ఎయిర్ అంబులెన్సులు అంటారు. అంటే విమానాన్ని అంబులెన్స్ కింద వాడటం, లేదా హెలికాప్టర్ని అంబులెన్స్ కింద వాడి వేరే పట్టణాల నుంచి రోగులను తరలించే ప్రక్రియకి వీళ్ళ అవసరం ఉంటుంది. ఐసీయూల్లో ఉంటారు. 12 ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ. పుట్టుకతోనే మూగా, చెవుడు ఉంటుంది, మాట రాదు. మాటలు నేర్పించటం. పక్షవాతం వచ్చినప్పుడు మాట పడిపోతుంది, వాళ్ళకు కూడా మాట నేర్పించటం. నత్తి ఉంటుంది, ఆ నత్తిని పోగొట్టే ప్రక్రియ. అట్లాగే చెవుడు ఉన్న వాళ్ళకి వినికిడి యంత్రాలు, హీరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. ఆ వినికిడి సమస్యని ఆడియోగ్రామ్ అనే పరీక్ష చేయాలి. ఏ మేరకు వినికిడి లోపించింది అని అధ్యయనం చేసేది వీళ్ళే, ఈ స్పీచ్ అండ్ హియరింగ్ థెరపిస్ట్లే. వీళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు, లేదు హియరింగ్ ఎయిడ్స్, ఆ హియరింగ్ ఎయిడ్స్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, చెవుడు ఉన్నవారికి కాక్లియర్ ఇంప్లాంట్లని పెడుతుంటారు.
కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత స్పీచ్ థెరపీ ఇవ్వాలి. ఇది వీళ్ళ బాధ్యత. ఇక 13 మెడికల్ రికార్డ్ సైన్సెస్. మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా, కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వెళ్ళగానే ఓపీ టికెట్ తీసుకుంటాం. ఈ ఓపీ టికెట్లను ఒక కాపీని రికార్డ్ రూమ్లో భద్రపరచడం, హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోగుల యొక్క రికార్డులు మొత్తం కనీసం 10 సంవత్సరాల పాటు భద్రపరచటం, ఎప్పుడు అవసరమైతే అప్పుడు వాటిని, ఒక రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ రెండవసారి అడ్మిట్ అవుతాడు, ఆ పాత కేస్ షీట్ని మళ్ళీ బయటికి తేవటం, కంప్యూటరైజేషన్ ప్రక్రియ చేసి మెడికల్ రికార్డ్ని ఒక చిప్ రూపంలో రోగికి అందించడం, ఇది మెడికల్ రికార్డ్ సైన్సెస్. సో నూతనంగా ప్రవేశపెట్టిన 13లో 2 ఇంకా కాలేజీలు లేవు, 11. ఈ 11 కోసం మీరు దరఖాస్తు చేసుకోండి. ఈ కోర్సులు చదివిన వారికి బంగారు భవిష్యత్తు. మన భారతదేశంలోనే కాదు, గల్ఫ్ దేశాలు, పాశ్చాత్య దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, అలాగే అమెరికాలో కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీకు ఈ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్, పూర్వం వీటిని పారామెడికల్ కోర్సెస్ అనేవారు. వీటి గురించి ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను సంప్రదించడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. మీరు నా వాట్సాప్కి జూమ్ మీటింగ్ లింకు, వాట్సాప్ గ్రూప్ లింకు పంపమని సందేశం తెలుగులో కానీ ఇంగ్లీష్లో ఇవ్వండి, నేను పంపుతాను. ఇవి ప్రతి రాష్ట్రంలో కూడా పారామెడికల్ బోర్డులని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు, తెలంగాణలో తెలంగాణ పారామెడికల్ బోర్డు. గతంలో అనేకమైన బోగస్ పారామెడికల్ సంస్థలు ఉండేవి. వాటికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఉండేది కాదు. ఏ విద్యా సంస్థ అయినా పారామెడికల్ కోర్సులు మనకి ఇవ్వాలంటే, శిక్షణ ఇవ్వాలంటే ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వ అనుమతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ యొక్క గుర్తింపు. అదే 3 సంవత్సరాల గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహించాలంటే ఆ రాష్ట్రంలో ఉండే ఆరోగ్య విశ్వవిద్యాలయం యొక్క అనుమతి తప్పనిసరి. ప్రతి రాష్ట్రంలో కూడా పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకున్న తరువాతే మీకు ఉద్యోగం ఇస్తారు. అలాగే కర్ణాటకలో కర్ణాటక పారామెడికల్ బోర్డు అని ఉంది. 2020 సంవత్సరంలో జాతీయ స్థాయిలో జాతీయ పారామెడికల్ బోర్డును ఏర్పాటు చేశారు. జాతీయ పారామెడికల్ బోర్డులో కూడా యూనివర్సిటీలు ఇచ్చిన డిగ్రీలను అక్కడ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కనుక ఉద్యోగాల కోసం కోటి విద్యలు కూటి కొరకే. మనం ఏం చదివినా వెంటనే ఉద్యోగ అవకాశాలు రావాలి. మనము ఇతర దేశాలకు కూడా వెళ్ళి ఉద్యోగం చేసుకునే పరిస్థితి రావాలని తల్లిదండ్రులు, విద్యార్థులు కోరుకుంటారు. కనుక మీకు పరిజ్ఞానము, దీని గురించి అవగాహన ఉండదు కనుక అలైడ్ హెల్త్ సైన్సెస్లో మేము గత 45 సంవత్సరాలుగా తలపండి ఉన్నాం కనుక తల్లిదండ్రులకు, విద్యార్థులకు చక్కటి, మీకు నచ్చిన మెచ్చిన కోర్సును ఎంపిక చేయటానికి, ముఖ్యంగా మీరు వెబ్ ఆప్షన్లు పెట్టే సమయంలో ఏ కాలేజీ పెట్టాలి, ఏ కోర్సు పెట్టాలి, ప్రాధాన్యత క్రమంలో మీరు మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని కాలేజీలకు పెట్టాలి. గవర్నమెంటు, ప్రైవేటు మొత్తం అన్ని కాలేజీలు పెట్టుకోండి. అట్లాగే కోర్సులు కూడా 1-2 పెట్టద్దు. 11 కూడా ప్రాధాన్యత క్రమంలో 1 నుంచి 11 వరకు పెట్టండి. అట్లాగే గవర్నమెంట్ కాలేజీలు అయిన తర్వాత ప్రైవేట్ కాలేజీలు. ప్రైవేట్ సంస్థలను ఎలా ఎంపిక చేసుకోవాలి? ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రారంభించే ఈ కోర్సుల్ని మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయిపోయిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు ప్రారంభించిన ఈ బీఎస్సీ కోర్సులకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా మనం ఆప్షన్లు పెట్టేటప్పుడు రాష్ట్రంలో ఉండే అన్ని కాలేజీలకి పెట్టాలి, 11 కోర్సులకు పెట్టాలి.
ఏదేమైనా మీరు ఆప్షన్లు పెట్టే సమయంలో మీకు నేను సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఏమైనా అనుమానాలు ఉంటే నా ఫోన్ నంబర్కి, నా వాట్సాప్ నంబర్కి మీ అనుమానాలను రాయండి, ఫోన్ చేయండి. మీకు బంగారు భవిష్యత్తు కల్పించడానికి ఈ రోజున బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎంతగానో ఉపయోగపడతాయి. తప్పకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిన, నీట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ఎంబీబీఎస్ బీడిఎస్ అక్కడ సీట్ రాని వాళ్ళు కూడా దీన్ని ఎంపిక చేసుకుని మీరు ఎంబీబీఎస్ రాలేదు అనే ఆ బాధ లేకుండా ఎంబీబీఎస్ వాళ్ళతో సమానముగా ఈ సబ్జెక్టులు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, జీవితంలో మీరు రాణిస్తారని, ఈ కోర్సుల గురించి ఇది కొత్తగా ప్రవేశపెట్టడం వల్ల వీటి గురించి తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన ఇంకా జాగృతం కావలసిన అవసరం ఎంతైనా ఉన్నదని భావిస్తూ, మీరందరూ కూడా అర్హులైన ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా, బైపీసీ గ్రూప్ వాళ్ళందరూ కూడా దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి కోరుతూ, 2 నవంబర్ సాయంత్రం 5 లోపల దరఖాస్తు తప్పకుండా చేసుకోండి.